ఏపీలో ఎన్నికల వేళ వైఎస్ కుటుంబంలో వారు పరాకాష్ఠకు చేరుతోంది. వైఎస్ షర్మిల తమతో విభేదించడానికి ఆమె అడిగిన 1000 కోట్ల రూపాయల పనులు చేయకపోవడమే కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతానంటూ షర్మిల వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. దీంతో ఆ 1000 కోట్ల పనుల వ్యవహారం ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారుతోంది. వైసీపీ నేతలు తాను 1000 కోట్ల పనులు అడిగానని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ షర్మిల మండిపడ్డారు. జగన్ పడేసే కుక్క బిస్కెట్లకు ఆశపడే వాళ్ళంటూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడేందుకు మీకెంత అందుతున్నాయి అంటూ వారిని ప్రశ్నించారు. 1000 ఏంటి, 10,000 కోట్ల పనులు అడిగాను అని కూడా చెప్తారన్నారు. తాను ఒక్క పైసా సాయం అడగలేదని నిరూపిస్తే రాజకీయాలు వదిలి వెళ్ళిపోతా అన్నారు. వీళ్ళంతా ఊసర వెల్లులని అవసరానికి వాడుకుంటారని, అది తీరాక పుట్టుకునే అనుమానిస్తారు అని అన్నారు. గతంలో జగన్ తన తండ్రి మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని ఆరోపణలు చేశారని, ఆ సంస్థపై దాడులు చేయించారని, సీఎం అయ్యాక ఆ సంస్థ చెప్పిన వాళ్లకు ఎంపీ పదవి కూడా ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు. అలాగే వివేక హత్య తరువాత సిబిఐ దర్యాప్తు అడిగారని, సీఎం అయ్యాక విచారణ వద్దన్నారని అన్నారు. వైఎస్ఆర్ పేరు సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టించారని, అది పెట్టిన పొన్నవాళ్లకు అదనపు ఏజీ పదవి ఇచ్చారు అని అన్నారు. సొంత తండ్రి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టించిన ఘనత జగన్ది అని షర్మిల ఆరోపించారు. అవినాష్ రెడ్డి తన భర్త అనిల్ పై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు అని అన్నారు. ల్యాండ్ క్రూజర్లో వెళ్లి కలిశారని చెప్పడాన్ని ఆక్షేపించారు. అవినాష్ రెడ్డి లాగా మధ్యరాత్రి గొడ్డలితో వెళ్లడం తనకు చేత కాదు అని అన్నారు. అనిల్ కలవలేదు, మీరు రుజువు చేయలేదు అన్నారు. అనిల్కి ఏ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు అన్నారు.